మనందరం ముఖ్యమైనటువంటి అంశం, ముఖ్యమైన భూమిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన సద్గురువర్యులందరినీ కూడా వేదిక మీద ఆహ్వానిస్తాం. తదుపరి ముఖ్య భాషణాలు కార్యక్రమాలన్నీ ప్రారంభమవుతాయి. ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఈ కార్యక్రమ హిందూ కాండ్రకోట ఉపమండలం హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు, గురువులు, పూజ్యులు, శ్రీ కృష్ణాశ్రమ వ్యవస్థాపకులు గురువార శ్రీ 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 గవర్స గోపాలకృష్ణ గురువు గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. శంకర్ గారు గురువుగారిని ఒక ఇంట్లో సత్కరించాలని కోరుతున్నాం. ఈ యొక్క కాండ్రకోట ఉపమండల నిర్వహణకి హిందీ సమ్మేళన కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా అనుగ్రహ భాషణం చేసేటటువంటి గురువర్యులు, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన శ్రీ 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 నిర్భయానంద స్వామీజీ వారిని సగర్వంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మన సగవంలో ప్రముఖులు శ్రీ ఉత్తరాంధ్ర సత్కరణలో కోరుతున్నాం. జ్యోతి ప్రతిభాలు వేదిక కోరుతున్నాం. శేఖర్ మాస్టర్ దగ్గర నుండి శంకర్ మాస్టర్ని శేఖర్ మన దట్టు గారిని కొనసాగుతున్నారు. శ్రీ కృష్ణాశ్రమ వ్యవస్థాపకులు. మనందరికీ గురువు గారి గురించి చెప్పడం అంటే అని అపరిచితులు ఎవరు ఉండరు, అందరికీ కూడా సుపరిచితులు మన గోపాలకృష్ణ గురువు గారు. మన జాగ్రత్త గారు చెప్తారు, మా గురువు గారు చంద్రశేఖర్ సరస్వతి గారు నడిచే దేవుడిగా కొలుస్తున్నామని. మా ప్రాంతంలో మేమందరం నడిచే దేవుడిగా శ్రీ 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 గవర్స గోపాలకృష్ణ గారు కొలుస్తూ ఉంటాం. అంత గొప్ప ఖ్యాతి అయింది. చూడండి, అంత సదాలు ఎంతో జనాభారం ఇబ్బంది పెట్టినా ఏ కార్యక్రమం సరే నేను వస్తాను, నేను ఉంటాను, నేను చేస్తాను చక్కగా. గురువుగారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గురువర్యులు, మాకు తెలిసి మన గ్రామానికి చాలా సన్నిహిత సంబంధం ఉందని తర్వాత తెలిసింది. ఆయన అసలు పేరు శ్రీ పోసిన సత్యనారాయణ గురువు గారు. ఒక గొప్ప ఆశ్రమాన్ని, విజ్ఞాన బ్రహ్మానందాశ్రమాన్ని గొల్లప్రోలు ప్రాంతంలో స్థాపించి విశేషమైన సేవలు అందిస్తున్నారు. వారి గురించి రెండు విషయాలు. గొప్ప సద్గురువర్యులు, శేషపత్య కవిశ్రీ, సాహిత్య విశారద, వాస్తు జ్యోతిష్య శిరోమణి, సువర్ణ సింహ తలాట సన్మాన గ్రహీత, గురుబ్రహ్మ అవార్డు గ్రహీత, తెలంగాణ రాష్ట్ర నంది అవార్డు గ్రహీత, తెలుగు కీర్తి అవార్డు గ్రహీత శ్రీ 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 స్వామి నిర్భయానంద గురూజీ. వారికి
మా ఈ కార్యక్రమానికి విశేషించి విచ్చేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తున్నాం. అలాగే హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఖచ్చితంగా ఒక మాతాజీ, ఒక మహిళామూర్తి వేదిక మీద ఖచ్చితంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. ఎవరు మనకి లభ్యమవుతారా, ఎవరు ఈ స్థానాన్ని వస్తారా అని చెప్పేసి పదే అటువంటి సందర్భంలో ఏదో అనుకోని దైవంగా మాకు ఆలస్యంగా తెలిసింది. చక్కగా మన తిరుపతి గ్రామంలోనే తరింపజేస్తున్నటువంటి ఆధ్యాత్మికవేత్త శ్రీ 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 శ్రీమతి జగ్గుమిల్లి ఈశ్వరి గారికి ఈ యొక్క కార్యక్రమంతో ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు మాతాజీ. ఏంటి ఇక్కడ నుంచి కింద మాట్లాడతారు అంటున్నాయి, అర్థాలు చెప్తున్నారు. అది నిలబడాలి అంటే దీన్ని కాపాడుకోవడానికి యుద్ధ వీరులుగా ఆర్ఎస్ఎస్ సభ్యులు నడుము కట్టుకుని ప్రాణాలను తెగించి ఆస్తులు పోగొట్టుకుని సంసారాలు ఎదుర్కొని సమాజం కోసం జీవించుకోండి. అధ్యక్షుడుగా నేను అందరికంటే ఎక్కువ టైం తీసుకోకూడదు, తప్పు స్వార్థం ఉంది. అందుచేత నాకు ఇచ్చింది గురువర్యులు స్వామి నిర్భయానంద స్వామీజీ గురువు గారిని ఈ యొక్క హిందూ సమ్మేళనాన్ని ఉద్దేశించి ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాం. మన్నించాలని సమయం కూడా మైకి ఇచ్చే వారికే మీ ఇష్టం అండి, ఇచ్చిన తర్వాత మా ఇష్టం అండి. ఏ పొమ్మలు లేరు కదండి అంటారా? మీరు ఒక్కరు వేసినా మానేస్తారండి. నేను మాట్లాడిన తర్వాత మధ్యలో ఈ జనాభాలో ఒక్కరు పైకి వేసి వెళ్ళిపోయినా నేను చెప్పేది ఆపిస్తాను ఖచ్చితంగా. మీరు రాకుండా చెట్టు చెప్తానే ఉంటాను. మాకేం చేయలేదు సరే, చాలా సంతోషం అండి. ఇందాక సోదరుడు ఈ గ్రామంలో నాకు అనుభవంలో ఉన్నది అనే సంగతి మాకు లేట్గా తెలిసింది అని చెప్పారు ఒక మాట. ఆ మాట నా చెవిలో పట్టదు కాబట్టి ఆ అనుబంధం కూడా ఏంటో నేను చెప్పాలని చెప్పుకుంటున్నాను. మాకు నలుగురు తాతలు అంటే మాకు చెట్టుపల్లి గోత్రం, పోసినవారి వంశం, నలుగురు తాతలు. ఇద్దరు తాతలు కాంట్రపాటు వచ్చేసారు 60 నుంచి, ఇద్దరు తాతలు గొల్లపాటు వచ్చేసారు. అంటే తల్లిగారు చనిపోయిన తర్వాత నలుగురు తాతలకి కూడా. అందులో కాంట్రపాటు వచ్చేసిన తాతలు కూడా పోసిన వీరాస్వామి గారు, పోసిన మోహస్వామి గారు. వారిద్దరు సంతాన్ని ఊళ్ళో ఉన్నారు. ఇంకా పోసిన రామకృష్ణ గారు, అలాగే పోసిన భద్రరావు గారు కాలం చేశారు. వాళ్ళ అన్నయ్య గారికి సత్వరంలో ఉంటున్నారు. ఇది మా కుటుంబం యొక్క పరివారం ఈ గ్రామంలో. అలాగే మా నాన్నవారు ఉన్నారు ఇక్కడ, జోడవరం మా నాన్నవారు అండి. మా తాతయ్య గారి 3వ భార్య జోడవరం అమ్మాయి నాన్నకోట. ఇంకా పూర్వం నుంచి ఈ గ్రామంలో గణబంధం ఉంది. అందుకని కాంటకోటలో ఇలాగా సభ జరపాలనుకుంటున్నాము. మీరు రావాలని చెప్పారు. అలాగే మా ఊళ్ళో మేము సభ జరుపుకోవడం అంటే గురువుగా చెప్పినట్టు ఇది చాలా భాగ్యం కదా అంటే వెంటనే ఒప్పుకోవడం జరిగిందనమాట అండి. ఈ గ్రామంలో మాకు అటువంటి అనుబంధం ఉంది. సరే, ఆ అనుబంధాల కన్నా కూడా మనందరం హిందువులు అనేటటువంటి బంధం గొప్పది. మనందరూ కూడా హిందువులుగా అనుబంధం కలిగి ఉండాలి అని మనం చేస్తూ ఈ కార్యక్రమానికి నాకు తగిన రీతిలో నాకు ఇచ్చిన సమయంలో న్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ముందుగా Emma Bhavito
పూజ్యులు కృష్ణదాస ప్రభువుల వారి పాత్రను శరణం ఒప్పుకుంటూ, అలాగే నాతో పాటుగా శాసన కూర్చున్నటువంటి మాతాజీ వారు నాకు ముందు ఎప్పుడు పరిచయం లేదు. ఈ రోజున ఇక్కడే వారు ఇలా దళితోపాసకాన్ని వారు పరిచయం చేయగా విన్నాను. మరి మాతాజీ వారు తిరుపతి గ్రామంలో కూడా తెలియజేశారు. మరి వారికి కూడా అమ్మ నమస్కారాలు తల్లి, శ్రీమాత ప్రణామం తెలియజేసుకుంటూ, ఈ సభకు విచ్చేసినటువంటి అనేక మంది హిందూ సోదరులను అందరికీ కూడా పేరు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ పిల్ల పాపంతో చేసిన మీ కుటుంబాలకు లలితాదేవి యొక్క దివ్యాశీస్సులు ఎప్పుడు ఎల్లప్పుడూ వర్షించాలని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పిల్లలందరికీ కూడా ఆశీర్వాదం చేస్తూ, ఈ రోజున మనం ఉద్యమించిన కార్యక్రమం గురించి రెండు విషయాలు తెలియజేసుకున్నామని కూర్చున్నాము. ఎందుకు ఈ సమ్మేళన కార్యక్రమం జరుపుకున్నాం? ఇదేమైనా రాజకీయ సభ కాదు, ఇదేమైనా వేదాంత విచారణ సభ కాదు, ఇదేమైనా హిందూ వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న సభ కాదు. ఇది ఏ సభ? దీన్ని హిందూ సమ్మేళనం అంటే హిందువులంతా ఒక్కటి కావాల్సిన పరిణామం వచ్చినటువంటి తరుణంలో ఎక్కడెక్కడ హిందువులో కూడా నేను హిందువులు అంతా ఒక్కటైనటువంటి ఏక కాటుకే రావాలనే సదుద్దేశం చేత సమస్త హిందువులందరినీ కూడా జాగృతి చేయడానికి ఆర్ఎస్ వారి ఏర్పాటు చేసినటువంటి సమ్మేళన కార్యక్రమమే ఈ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ముందుగా నేను మనం చేసుకుంటూ, అసలు ఎవరి ఆర్ఎస్ఎస్ అనే విషయం కూడా తెలియని చాలా మంది ఉంటారు. ఇంకా ఈ సభలో వారణాసి ఒక మాట చెప్తున్నాను. మన భారతదేశానికి ఆర్మీ ఉంది, సైన్యం ఉంది, అందరికీ తెలుసు కదా. మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళు ఏం చేస్తారు? మిలిటరీ ఏం చేస్తారు? దేశాన్ని కాపాడుతారు. ఎక్కడ? దేశ సరిహద్దుల్లో ఉండి దేశాన్ని కాపాడడానికి జీవితం తీసుకుని పనిచేస్తున్న సైనికులు వాళ్ళైతే, ఆర్ఎస్ సోదరులందరూ కూడా జీవితం తీసుకోకుండా పనిచేసే సైనికులు వీళ్ళు. దేశం లోపల నుండి నమ్మకం కాపాడుతూ ఉంటారు. జీవితం వచ్చారు లేని సైనికులే ఆర్ఎస్ఎస్ సోదరులందరూ కూడా. ముందుగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఎక్కడ ఉపద్రవాలు జరిగినా, ఎక్కడ ఉపద్రవాలు ఎదురైనా, ఎక్కడ రైలు ప్రమాదాలు జరిగినా, ఎక్కడ భూకంపాలు వచ్చినా, ఎక్కడ వరదలు వారు పట్టుకుపోతున్నా ముందుగా వాళ్ళేది రాజకీయ నాయకులు అనుకుంటారేమో కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళే ముందుగా చేరుకుంటారు. ఇది ముమ్మాటికి సత్యం. వాళ్ళు దేశానికి అందించే సేవ అభివృద్ధియము మనం లెక్క కట్టలేనిది. వారు సుఖాన్ని వదులుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని, స్వార్థాన్ని వదులుకొని, సంఘ సేవే ప్రధానంగా భావించుకుంటూ, దేశ సేవే మానవ సేవను తలుచుకుంటూ, దేశ సేవ కోసం ఆర్ఎస్ఎస్లో పనిచేసేటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ రోజున 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఎంత అదృష్టవంతులు అండి. ఒక్క మాట చెప్తున్నాను మీకు, ఆర్ఎస్ఎస్ పుట్టి 100 సంవత్సరాలు అయింది 2025 ఆగస్టు నెలకి. కానీ 1925లో ఆర్ఎస్ఎస్ ప్రారంభించినప్పుడు మనం ఉన్నామా? మనం ఉన్నామా? లేదే. కానీ ఇప్పుడు ఎక్కడున్నాం? ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పండుగ చేసుకునే సందర్భంలో మనం అందరూ ఉన్నామంటే ఎంత అదృష్టవంతులు అంటే మనమే అదృష్టవంతులు. ముమ్మాటికి కూడా కృష్ణుడు పుట్టినప్పుడు బాల్యంతో ఆడుకున్న బాలుడు ఎంత అదృష్టవంతులో, కృష్ణుడు ప్రాణత్యాగం చేసి సమాధి స్థితి పొందినప్పుడు ఆయన దగ్గర పక్కన ఉన్నటువంటి మనుషులు కూడా అంతే అదృష్టవంతులు అవుతారు కదా. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ప్రారంభంగా లేకపోయినా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల పండుగ మనందరూ పండుగ చేసుకుంటున్నాం. మనందరికీ కూడా చాలా సుదీర్ఘంగా భాగం చేస్తూ ఉన్నాం. ఆర్ఎస్ఎస్ లో ఒక్కసారి అందరూ కూడా అందరికీ కూడా మీరంతా ఎవరు? ఇప్పుడు చెప్తున్నారు, ఈ సభ్యులు వస్తున్నారు, నేనంటే హిందువులు అని. నిన్న దాకా ఏం చెప్పారు? మేము కాపులు, మేము సముద్రంలో, మేము గడ్డలు, మేము సారీలు, మేము సత్రవాళ్ళు, మేము వివాహం, మేము ఆవాళ్ళు. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? నిజంగా అన్ని కులాలు వాళ్ళున్నా వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు? మనకి ఎవరండి? మేము క్రైస్తవులు అండి. వాళ్ళు నేర్పారు మనకు హిందువులు అనే మాట. బాగా ఆలోచించుకోండి. మనకు ఏది మాట? వాళ్ళు చూసి నేర్చుకునే మాట. మన హిందువులు అనే మాట. నిన్నటి వరకు కులాలు చెప్పుకుంటూ వచ్చాం మనం. గడప లోపలే కులము, గడప దాటినే కులము లేదు. హిందువులు మనమంతా హిందువులు, మనమంతా హిందువులు.
ఈ గ్రామం మీరు తీసుకోండి. ఏ గ్రామంలో వస్తారో, ఏ గ్రామం ఆ గ్రామంలో చూద్దాం. ఈ గ్రామంలో హిందువులందరూ ఇక్కడికి వచ్చి కాళ్ళకి దుమ్మేస్తే ఆ ఊళ్ళో పరామర్శలు కూడా ఏకముడిపోతారు. ఇది మాత్రం వాస్తవం. కానీ రావే వీటికి రాము మనం రోడ్డుకి అప్పు అవి బాబా రోడ్డు కట్టి గ్రామం ఉందండి మమ్మల్ని ఉంటుందండి. బ్యాంకుకి పోవచ్చు మనం. నేను విమర్శించలేదు అనుకోకండి. సమాధానం రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నామంట. గమనాలు ఫ్రీగా ఇస్తారంటే చాలా ఊరు ఊరు రూపాయలు అర్థం కూర్చుంటారండి. అక్కడ మమ్మల్ని ఉండరండి ఉంటారండి. కానీ ఇక్కడ రావాలంటే ఎంత కష్టపడి కానీ కళ్ళు వచ్చారో ఇక్కడికి. మన సేవకులు ఎంత కష్టపడి మమ్మల్ని వచ్చారు కానీ తెలియదండి. మీరు ఈసారి పనుపడేది ఏంటంటే ఈ హిందూ ధర్మ సమ్మేళనం వచ్చిన వాళ్ళకి ఇలా ఫ్రీగా పనులను జాగ్రత్త కొట్టిస్తున్నారని ప్రచారం చేయండి. ఊరందరూ ఇక్కడ ఉంటారని ఖచ్చితంగా. ఎందుకని స్వార్థం కావాలని మన మతం కోసం మనం కష్టపడలేదా, నిస్వార్థంగా పనిచేయలేదా ప్రతి ఒక్కరు ఆలోచించుకున్నారు. ఈ హిందూ ధర్మం 3 ఆదాయంగా ఉంటుందని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. ఏం తక్కువ ఉంటుందో పట్టింటికి వెళ్ళాలండి. ఒక మాట అడుగుతున్నా, నీ ఇంట్లో ఏదైనా కరువు వస్తే తక్కువ వస్తే పట్టింటికి వెళ్ళాలి. ఈ దేశంలో ఏం తక్కువ వచ్చింది, దేని తక్కువ వచ్చింది, ఏ విషయంలో భారతదేశం వెనుకబడింది? ఫిర్యాదు హిందూ సోదరు సోదరులారా, మన భారతదేశం గురించి మీకు తెలిసిన అసలు రత్న గర్భము. మన భారతదేశంలో రత్న గర్భము. తన గర్భంలో ఈ భూభాగంలో బంగారం ఉంది, రత్నాలు ఉన్నాయి, మనులు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. నువ్వు కలుపుకోవాలి కానీ కలుపుకున్నంత దొరికితే మన దేశంలో. ఈ సంగతి తెలుసు వాళ్ళకి. ఎవరికి? ఆనాడు మహమ్మదీ చక్రవర్తులకి, ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్య ప్రభువులకి వాళ్ళందరికీ తెలుసు భారతదేశంలో గొప్ప సంపన్నమైన దేశం అని. ఆ దేశాన్ని దోచుకోవాలనే ప్రయత్నం చేత ఆ రోజున 800 సంవత్సరాలు మహమ్మదీ పరిపాలన వచ్చారు. మన భారతదేశంలో దండేస్తారు. భారతీయులందరినీ వాళ్ళు భాషణ చేశారు. వాళ్ళు పరిపాలన చేశారు. ఏమని? ఒక పెద్ద పర్వత కత్తి తీసుకొచ్చారు, మెడ మీద పెట్టారు. అల్లా అంటారా మెడ తీసేమంటారా అని అడిగారు ఆ రోజున మహమ్మదీయులు మన హిందువులందరినీ పట్టుకొని. కానీ మన పూర్వీకులు గొప్పవారు, మన ఇలాంటి వారు కాదు. రూపాయి పాపాకి 100 రూపాయలు వాళ్ళు, శనగపప్పు పచ్చి పెడితే 100 రూపాయలు వాళ్ళు, ఉప్మా పెడితే 100 రూపాయలు వాళ్ళు, పలా పెడితే 100 రూపాయలు వాళ్ళు. నువ్వు పీకి తీసినా నేను అల్లా అనను. జై రామచంద్ర ప్రభు అని చెప్పండి. హిందూ దేశంలో పుట్టుకున్నాడు. ఎవరు చేయగలిగారా? మట్టి కలిసిపోయారు. ఔరంగజేబు, అక్బరు, బాబరు, ఔరంగజేబు
4 స్తంభాలు మండపానికి ఉన్నాయి. ఆ మండపం ఎప్పుడు దాకా ఉంటుందంటే ఈ 4 స్తంభాలు ఉన్న చోట మండపం ఉంటుంది. కాబట్టి వారు ఆలోచించి ఏం చేశారంటే మనం ఈ 4 స్తంభాలని పక్కన కొడితే ఈ మండపం పడిపోతుంది. అప్పుడు భారతదేశం మనసోకబడుతున్న ఉద్దేశం చేత నెమ్మదిగా చూడండి, వాళ్ళు ఏ పైపులు చేయకుండా ఏ తుపాకులు పట్టుకోకుండా కేవలం మతమనే ముసుగులో ఒక బైబిల్ పట్టుకొచ్చి ఇది పవిత్ర గ్రంథం సాటి చెప్తూ మా దేవాలయం దేవుడు చెప్తూ దేవుడు ఒక్కడే చెప్తూ మన అమ్మాయిని వసపరుచుకుని హిందువులందరినీ కూడా క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేశారండి. ఎందుకంటే క్రైస్తవులకు వాస్తవానికి దేవుడి ప్రాణం అంటే కాదు, ధర్మం నాశనం చేయడం ఉద్దేశం కాబట్టి దేవుడే కాబట్టి తెలుసుకోమని అడుగుతున్నారు. ఏ హిందువు అయినా క్రైస్తవుని ఇంటికి వెళ్ళి మీరు మా దేవుడిని నమ్ముకోండి, మా రాముని నమ్ముకోండి, మా యేసును మా బాబాను నమ్ముకోండి అని ఎప్పుడైనా ఎవరైనా అడిగారు? ఎవరింటికి వెళ్ళి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా దేవుడి కోసం వచ్చిన వాళ్ళు బాగా ఆలోచించండి. ప్రతి ఇంటికి చేస్తున్నారు, ఎక్కడ ఆపదంతా అక్కడ పోతున్నారు. ఈ ఆపదకి దేవుడు వదిలే మా దేవుడి కోసం ఈ ఆపద తీరిపోతుంది. కళ్ళు అందంగా లేదని ఇంకొక కళ్ళు అంటారా? అంటారా చెప్పండి. మీ తండ్రి డబ్బులు ఇవ్వట్లేదని ఇంకో డబ్బులు ఇస్తారని తండ్రిని ఒప్పుకుంటారా? మీ నాన్న డబ్బులు ఇవ్వట్లేదని ఇంకొక నాన్న డబ్బులు ఇస్తారంటే నాన్న పిలుస్తావా? పిలవలేదు కదా. డబ్బులు ఇచ్చినా తండ్రి అందంగా ఉన్నా లేకపోయినా అమ్మ అమ్మే. అలాగే మన మతము, మన హిందూ ధర్మము నీకు అర్థమైనా అర్థం కాకపోయినా మన ధర్మమే. ఇంకో ధర్మంలో వెళ్ళవలసిన పని లేదు. కాబట్టి అటువంటి పరాగత ధర్మాలని మనం ఖండించాలని ఉద్దేశం చేత వాళ్ళు మనకు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏమైనా ఉన్నాయో ఒక్క 2 నిమిషాల్లో మీకు యాభైన నా సమస్య మొత్తం నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తానండి. భారతదేశానికి భాగ్యరాశిగా పేరు నేను ఐదవ సంస్కృతి స్త్రీమూర్తి. ఈ దేశంలో స్త్రీని పూజించే దేశం ఇది, స్త్రీని గౌరవించే దేశం ఇది, స్త్రీని దేవతగా ఆరాధించే దేశం ఇది. అదే 2వ సంవత్సరంలో చెప్తున్న సత్యం. అటువంటి స్త్రీమూర్తిని ఈ దేశంలో ఎవరైనా తయారు చేశారని మీరు నత్తని సముద్రంలో చిక్కుకున్న నావలా చేసి సౌభాగ్యంగా సౌభాగ్యమైన సర్వాభరణాలు ఒలిచేసి ఒడదీసి ముందమోపు చేసి మన ముందు మధ్యలో చేస్తున్నారే ఈ పరాయణస్తులు పోను బండి గంట తర్వాత 3 గంటలు ఎవరిని చూస్తా వేస్తారనుకుని ఈ తల్లి ఏడుస్తూ ఉంటే బండి కట్టి ఏడు దగ్గర తీసుకెళ్లి చిట్ట చీకట్లో బాధలు పగలగొట్టుకుంటే నల్లబాబులు చదువుకుంటుంటే బొట్టు పుడుచుకుంటుంటే ఎంత ఏడుపు చేస్తున్నారంటే స్త్రీమూర్తి ఈ రోజు జరుగుతుంది. మీరు అందరూ ఎందుకు ఊరుకుంటున్నారు? నీకు తీసి నిలుస్తారండి. నా దేశ స్త్రీ ఈ విధంగా తయారు చేస్తున్నారే మీరు. ఇది మతం అంటారా? మానవ లోకం అంటారా? ఎక్కడైనా నేను హిందువా నేను నమ్మకం నాకు గతులు లేవు. ఏ దేశం రేగినా ఎందుకు కారణంగా పొగడా నీ తల్లి పుట్టుబాలని నిర్మలా నీ కాకి నిండు బాగున్నా ఆనాటి కవుల మాటలు మర్చిపోయావా? ఆనాటి పరిస్థితిని మనం చూసినట్లయితే సంఘద్రోహం సమకూర్చే సొంత సుఖాలకు సుళ్ళు గారుస్తూ సంఘద్రోహులు ఎవరని పరామర్శస్తులు వాళ్ళు ఇచ్చేటటువంటి పావగల బిస్కెట్లకు సుళ్ళు గారుస్తూ సొంత తల్లిని కట్టులు నిలబెడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఓ హిందువా మేలుకో, నీ జాతిని జాగ్రత్త చేసుకో. ఎవరు తీసుకుపోతారు? ముసలిందరినీ తీసుకుపోతారు. ముసలిందరినీ ఎందుకు తీసుకుపోతున్నారే? నీ సొంత తల్లిని కట్టులు నిలబెడుతున్నారు. ఎక్కడ చూస్తూ ఊరుకుంటావా? నాకెందుకు అనుకుంటావా? ఎందుకని హిందువా మేలుకో, మేలుకో నీ జాతిని జాగ్రత్త పరచుకోసమా? అమ్మ వడి దేవుని గుడి పిల్లల బలి, అమ్మ వడి దేవుని గుడి పిల్లల బలి. ఎక్కడ కూర్చున్న అరాచకం, మతాల మార్పిడి, మానవ హోమం, కుక్కల హోమం, కుటుంబ ద్రోహం, ఐకమత్యంగా తమ్ముల మధ్య పోరాటానికి చెల్లెళ్ళమ్మ మధ్య చుట్టూ వచ్చిన సోదరుల తొలి మాటలకు
కానీ తల్లి నీ ధర్మం నుంచి తప్పిస్తున్నారు వాళ్ళని, వాళ్ళ ధర్మంలో బాగా చుట్టూ చేస్తున్నారు. ఇది గమనిస్తావా గమనించవా? వారి బాలల భర్త ప్రతిబంధం కర్పూరులా కాలిపోతుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటావా? ఓ హిందువా ఎవరైనా మేలుకుంటావా? మేలుకుంటావా? మేలుకోవా? ఎవరి ఒకనాడు వీడుకుంటారు, ఆ తర్వాత వాడుకుంటారు, ఆ తర్వాత వాకిట్లో ఉంటారు, ఆ తర్వాత ముంగిట్లో ఉంటారు, ఆ ముంగిటి పోతారు కాస్త ఈ రోజున మన లోగిళ్ళలో కోటలు అయిపోయాయి. ఎంత దారుణమైనది! ఎక్కడి నుంచి కోటలు ఎక్కడ దాకా వచ్చేసి మన హిందువులు ఇళ్లలో జరుగుతుంది. కోటలు ఇళ్ళని కడుతున్నారు, చర్చి కడుతున్నారు, చేస్తూ ఉన్నారే. అనధికారి చర్చలు పర్మిషన్ లేదు, కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తేనే చర్చి కట్టాలి. అలాగే 10 మంది కలిసి ఈ చర్చకు పర్మిషన్ ఉందా? లేదు. వెంటనే మా నెంబర్కి ఫోన్ చేయండి. 94954014 ఈ నెంబర్కి ఫోన్ చేయండి. మీరు 10 మంది ఉన్నట్టు చాలు, మేము వస్తాం. ఆ పర్మిషన్ చర్చని రద్దు చేయించగలం చెప్తూ ఇది ఇలాగే సాగితే ఈ అనాధికార లోగిళ్ళ కూటాలుగా మారిపోతుంటే మీకు వినిపించడం లేదా? కనిపించడం లేదా? ఇది ఇలాగే సాగితే మన ప్రభువుల పుణ్యమాంతు ఎవరంటే పుణ్యవర్తుల వాళ్ళు, మన ప్రభువుల పుణ్యమాంతు నేను బలపురంలో ఒక అనాధికార చర్చను ముందు వేయించామని అందరం కలిసి, హిందువులందరం కలిసి ఆర్టీఓ వచ్చాడు. దీన్ని పర్మిషన్ లేదని డిక్లేర్ చేశాడు, సీల్ వేశాడు. ముందు మూసిపోయారు, జరగకూడదు అన్నారని. అయితే 3 రోజులు గడిచిందండి. ఈ లోపల ఎవరో రాజకీయ నాయకుడికి ఫోన్ వెళ్ళి ఒప్పుడు వచ్చిందంటండి. మన అదే ఆర్టీఓ గారు, అదే కలెక్టర్ గారు, అదే ఎమ్మెల్యే ఫోన్ చేసి మూవీకి చర్చ తీయించారండి. మన ఏం పట్టుకున్నాం? ఏ అధికారులు చర్చ ఓపెన్ చేస్తాం? మాకు అధికారం కావాలి, నువ్వు పెట్టుకున్నామండి. నువ్వు ఏ అధికారంలో సీల్ వేసావు, ఇప్పుడు ఏ అధికారంలో చర్చ ఓపెన్ చేసావు? అలా పట్టుకుంటే వెంటనే కరెక్ట్గా స్పందించి అలా కావాలేయించారండి. ఇవాళ బలపురంలో అధికారంగా చర్చలు 2 తప్ప మిగతా 18 చర్చలు అన్ని కావాల్సిన చూడండి. రేపు నీవు కావాలంటే రండి, మీరందరూ వస్తే మేము వస్తాం. అనంతరం చర్చలని ఆపుతాం, క్రైస్తవ ధర్మాన్ని అంగీకరిద్దాం, హిందూ ధర్మాన్ని వృద్ధి చేద్దాం, మరి ధర్మాలను కాపాడుకుందాం. ప్రతి హిందువు కూడా, ప్రతి సోదర సోదరులు కూడా హిందూ ధర్మ అభివృద్ధి కోసం పాల్గొనాలని మనం చేసుకుంటూ ఈ గొప్ప పవిత్ర కార్యక్రమంలో నేను సైతం ఆవుతానని ప్రతి ఒక్క వీరుడు కూడా ముందుకు రావాలి. ఆనాడు బ్రిటిష్ ధర్మం మీద అల్లూరి సీతారామన్ ఎప్పుడూ చదవలేకపోతే ఈనాడు పరాయి మతస్థుల మీద మన హిందూ సామ్రాజ్యం విప్లవాన్ని చదవలేక చూస్తూ వెళ్ళాలి. మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరి ఓం శుభోదయాలు. జై భారత్ మాతాకి! ఓ మాతాకి! ఓ మాతాకి! రామ ప్రభువుకి! భక్త మహాత్మునికి! సాధు ధర్మానికి! గురు మహారాజుకి! కన్న తల్లిదండ్రులకు అది మర్చిపోకండి. మీరు ఎన్ని చేతి కొట్టినా కన్న తల్లి తండ్రుల తర్వాతే, వారు చేపట్టిన తర్వాతే మిగతా చేపట్టండి. అమ్మా నాన్న అన్నం కట్టకపోతే నువ్వు అసమయాలు చేసిన కూడా నరకాలుగా పోతావు. అమ్మా నాన్నకి అన్నం కట్టకపోతే నువ్వు అసమయాలు చేసినా కూడా నువ్వు నరకానికి పోతావు. అది హిందువుగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మన పేరు పెరిగిన ఈ అవకాశం కారణం ప్రధాని గారికి నమస్తే నమస్తే. జై శ్రీరామ్. గురువు గారు ఇంత పగలిపూట కూడా ఎంతో చలిగా ఉంటుంది. గురువుగారు చెప్తే తల నుంచి అరిపాదాలకు ముచ్చెమటలు పోసేయండి. అంటే హిందూ ధర్మంలో ఎంత ఆత్మ, అదే మనోవాకాయంలో మనసు, వాక్కు, శరీరం 3 కలిసిపోతేనే ఆ స్థితి వస్తుందండి. మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మాతాజీని. దేవుడు నమ్ముకో. ఎంత బాగా మన అమ్మాయిలో ఎంతో ప్రలోభం రోగైపోతున్నాడు కాబట్టి ఏమో ఏ పుట్టు ఏ ప్రభావంలో ఎన్నో బట్టి దేవుడు ఊరించాను కదా, చూద్దాం ఈ దేవుడి దగ్గర మార్పు వచ్చేదేమో. సోమరపోతు లక్షణం అంతా కూడా మనకు రావాలంటే మనకు రసీదు ఉండాలి. మనం చేసుకునే కర్మ మనం మంచిదై ఉండాలి. నీ కర్మ మంచిదైతే నీకు పుణ్యం సుఖం దొరుకుతాయి. నీ కర్మ చెడ్డదైతే పాపం రోగం వస్తుంది. ఇది కర్మ విధానం అంతే తప్ప
ఇవన్నీ చదవాలనుకుంటే ఎన్ని వేదాలు అందరూ చదవాలనుకుని ఇన్ని వేదాల నుంచి ఉపనిషత్తులకు సారాంశం తయారు చేసి 1108 ఉపనిషత్తులు తయారు చేసింది భారతదేశానికి. సోదరులారా, ఇంత వైదిక జ్ఞానవంతుల పట్ల దేశంలో ఉంది 1108 ఉపనిషత్తులు. అభిమానులు ఇవన్నీ చదవలేమని అనుకుంటేనేమో రేపు కలియుగంలో మానవుడు అల్పాయుష్యులు అవుతారు. ఇవన్నీ చదవలేదనుకుని వ్యాసుల తిరిగి వల్ల ఈ 11 ఉపనిషత్తులు వల్ల 108 ఉపనిషత్తులు ప్రతించారండి మన మహాత్ములు. 108 ఉపనిషత్తులు రేపు కృష్ణుడు కాలం వరకు 108 ఉపనిషత్తులు అమలులో ఉన్నాయండి. ఆ తర్వాత కృష్ణుడు నిర్యాణంతో కలియుగం ప్రారంభమైంది. జన్మేజయుడు మొదటి రాజుగా మన పరిపాలనకు వచ్చారు. ఆ రోజు నుంచి మానవుల ఆయుష్ ప్రమాణం తగ్గిపోయింది. కాబట్టి ఈ 108 ఉపనిషత్తుల వల్ల మానవులు తరించలేరన్న ఉద్దేశం చేత ఈ 108 ఉపనిషత్తుని మళ్ళా తరించి అందులో నుండి ఎసెన్స్ లాంటి 10 ఉపనిషత్తులు తీసుకుందండి మన భారతీయ వాంగ్మయం. దశోపనిషత్తులు అన్నారు. 10 ఉపనిషత్తులు చాలు. ఈ 10 ఉపనిషత్తులు కనుక చదువుకున్నట్లయితే ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ బ్రహ్మాండంలో నువ్వు బ్రహ్మ విద్య నేర్చుకుని అఖండమైన మోక్షాన్ని పొందగా జరుగుతుందని చెప్పి మనకి ఇంత వాంగ్మయాన్ని అందిస్తే మనము ఈ రోజున మన ఉపనిషత్తులు వదిలిపెట్టి అదే ఆ 10 ఉపనిషత్తులు కూడా ఈనాటి కాలానికి మనం అందరూ కూడా ఉపనిషత్తులు చదవలేరేమో చెప్పే గురువులు కూడా జరగకపోవచ్చు ఉద్దేశం చేత అదే వ్యాసుల వారి వల్ల ఈ 10 ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని కలిపి ఒక గ్రంథంగా మనందరికీ తయారు చేసి అందించారు. ఆ గ్రంథం పేరేంటి మీకు తెలుసా సోదరులారా? భగవద్గీత. చెప్పండి గట్టిగా. భగవద్గీత. చెప్పండి భగవద్గీత. భగవద్గీత. ఇంత పవిత్రమైన గ్రంథము మనకుండగా ఏంటి అది పరిశుద్ధ గ్రంథము? నానా భూతులతో నిండిన పరిశుద్ధ గ్రంథమా? మన భగవద్గీతలో ఎక్కడైనా ఒక తప్పు ఉందా? ఒక అవినీతి ఉందా? ఒక భూతు ఉందా? ఆ బైబిల్ వెతికితే అన్ని తప్పులు, అన్ని అవినీతులు, అన్ని భూతులు ఉన్నాయి దాని మీద. అది పవిత్ర గ్రంథం అంటున్నారే. దేనికి సరిపోతుంది ఆ పవిత్ర గ్రంథం? ఎవరు రాయబడ్డది? ఎవరు రాశారు? నేటి రాముడు రాసినటువంటి గీత అండి బైబిల్ అండి. ఒక్క మాట చెప్పిన బైబిల్లో నుంచి ఎంత సత్యం మీకు అర్థం అవ్వాలి. అయ్యా, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా? మీకు తెలిసి చెప్పండి. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా? సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుందా? ఏమండి? సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది కదా? సత్యమే కదా? అవును కదా? ఈ సత్యాన్ని బైబిల్లో ఆది కాలంలో ఏం రాస్తుందో తెలిసినా మీకు బైబిల్లో భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడట. ఉదయం పొద్దుంటున్నాడ, సాయంకాలం అస్తమిస్తున్నాడట. ఇలా పాల్గొకుండా రాసిన బైబిల్ పరిశుద్ధ గ్రంథం అయితే మా భగవద్గీత ఏ గ్రంథం అవుతుంది ఆయన? సర్వధర్మ పరిత్యజ్య వేదం సర్వముగా ఆత్మ సర్వపాపేభ్యో క్రిస్టియన్ మాపుత్ర. భగవంతుడు ప్రమాణం చేశాడు, నువ్వు అన్ని వదిలిపెట్టు, నన్నే శరణు వేడు, నీ సమస్త పాపాలన్నీ నేను భస్మీభూతం చేసి నీ మోక్షాన్ని సమర్పిస్తానని చెప్పి భగవద్గీత మాత్రం అవుతుంది. ఇలా తప్పుడు రసం రాసే బైబిల్ ఏ పవిత్ర గ్రంథం అవుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి. అందరూ కూడా పిల్లలు చెప్పిన ఇరునంతరి వేగపడి
గురువు గారికి ముందుగా గురువు గారికి అలాగే స్వామీజీ గారికి ఇంకా ప్రసాదమైనటువంటి విత్తనంలో మన గ్రామ పెద్దలు నాని గారు లలితాపీఠం స్థాపించి 15 సంవత్సరాలు అయ్యింది. దేవీపురం సద్గురువులైనటువంటి అమృతానంద సరస్వతి వారి యొక్క చేతుల మీద శ్రీచక్ర ప్రతిష్ఠ జరిగి లలితాపీఠం లలితమ్మ యొక్క గుడి కట్టి 15 సంవత్సరాలు అయ్యింది. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడా కూడా లలితాపీఠం లేదండి, లలితాదేవి గుడి ఎక్కడ లేదు. కానీ జిల్లా అందరూ కూడా లలితాపారాయణ చేసే భక్తులు ఉన్నారు, గుడి మాత్రం ఎక్కడ లేదు. అది ఒక గొప్పలోనే ఉంది. కాబట్టి ఈ విషయంలో మీ అందరికీ నేను ఆహ్వానిస్తున్నాను. మీరు ఎప్పుడైనా గొడవలో వచ్చి ఆ లలితాదేవి పీఠాన్ని సందర్శించి లలితాదేవి దీవెన ఆశీస్సులు పొందగలరని మనమందరినీ కూడా గొడవలు లలితాపీఠానికి రావాల్సిందిగా పేర్కొన్న అందరినీ కూడా ఇంకా ఆహ్వానిస్తున్నారు. గొడవలో కాలనీ వచ్చి గొడవలో ఊరు చవర కాలనీలో ఉందండి. లలితాదేవి